టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు చాలా చిటికలో చేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. నేను చేసే విధానం అయితే మీకు చిటికలో అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మీరు కూడా కోరుకోండి. ఈ రోజు వీడియో ఏంటనేది చూసారుగా. ప్రతి బుధవారం కూడా మనకి వంట వీడియో అనేది వస్తుందండి, కుకింగ్ వీడియో వస్తుంది. తప్పకుండా కుకింగ్ ఇష్టపడేవారు తప్పకుండా ఈ వీడియోని మిస్ అవ్వకండి. ముందుగా రొయ్యల్ని మనం పరిశుభ్రంగా కడిగేసుకోవాలండి. రొయ్యలు అంటేనే చాలా చాలా పరిశుభ్రంగా కడగాలి. ఆ మీసాలు అవి ఉండకూడదు అనమాట. అలా కడిగేసుకున్న రొయ్యలలో 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న వాటిని శుభ్రంగా కలిపేసుకోవాలండి. మొత్తం ఆ రొయ్యలన్నిటికి ఈ కారం, ఉప్పు, సాల్ట్ అనేది పట్టాలి. చూడండి, నేను ఆ విధంగా కుదురుతున్నట్లయితే మీకు అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట. తర్వాత ఇలా కలుపుకున్న దాంట్లో మళ్ళీ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి అనేది వేసేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ మళ్ళీ అంతా కలిసేటట్లు మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బౌల్ తీసుకుని అందులో కొన్ని స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కలిపి ఉంచుకున్న ఈ రొయ్యలని అందులో వేసేయండి. చూడండి, రొయ్యల్లో నీరు మట్టిగా వేయకూడదండి. ఆ నీరు రొయ్యల్లో నీరు ఉంటుంది, ఆ నీళ్ళు ఎగిరిపోవాలన్నమాట. తర్వాత ఇంకో బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అల్లం వేసుకోండి. ఫస్ట్ అల్లం వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం కలిపి ఉంచుకున్న రొయ్యలన్నీ వేసేసుకోవాలి. చూడండి, రొయ్యలు వేసిన తర్వాత మీరు దగ్గరే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. అలాగా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇంకంతే, దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకోవడమే. చూడండి, చిటికలు అయిపోయింది కదా. ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మల్టీ వీడియోస్ ఇన్ తెలుగు వ్లాగ్స్లో ఆల్ కోర్సెస్ ట్యూటోరియల్, కుకింగ్, స్టిచ్చింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్, వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లే మీకు కొత్త వీడియోలు అందుతాయి.